వాళ్ళకు పరిశ్రమలు పెంచేందుకు నివాస ఇళ్లకు ప్రభుత్వం రుణం ఇవ్వాలి, అప్పు ఇవ్వాలి. వాళ్ళకి ఎస్సీ చట్టం కింద తీసుకొని ఎస్టీ చట్టం కింద తీసుకొని వాళ్ళకు అప్పులు ఇవ్వాలి. ఉచితమైన కాలనీలు కూడా కట్టాలని ఈ సందర్భమైన ఈ వృత్తికి సంబంధించిన ఈ కులాలకు సంబంధించిన ప్రధానమైన విషయాలు నేను మీ ముందు పెడుతున్నాను. చర్చలలో విద్యార్థులు చాలా సంతోషం, ధైర్యం చేసి వాళ్ళంతా ఇతర పనులు చేయకుండా మేమంతా ఈ వృత్తిని కాపాడుకుంటాం, పరిశ్రమలను పెట్టుకుంటాం అంటున్నారు. సొసైటీలే తప్పు తెరువు కాదు. ఈ చెత్తతోటి వచ్చే రసాయనం వాటి దీన్ని మద్రాసు, కేరళ, కర్ణాటక ప్రాంతాల్లో ఇండస్ట్రీస్గా ఉపయోగించి కోట్ల రూపాయలు ఇండస్ట్రీస్ ద్వారా ఉపాధి కల్పిస్తున్నారు. మన రాష్ట్రంలో సున్నా. చంద్రబాబు నాయుడు చేసిన పని అంటే ఇప్పుడున్న రాజశేఖర రెడ్డి అంటే వాళ్ళ ఊర్లలో వాళ్ళ భూములు అన్నీ కూడా వనాలను పెంచకుండా, వనాలు పెంచడం అంటే శీతోష్ణ స్థితిని కాపాడటం, వర్షపాతాన్ని రాబట్టేందుకు వనాలు అవసరం. కేవలం గీతకాలకి ఈ వనం చేయబడితే ఈ చెట్టు అవసరం సమస్య కాదు. వనాలు వర్షాలు పడాలంటే వనాలు, వర్షాలు, మబ్బులు ఇవన్నీ కూడా కావాలి. దాని కొరకు మనం అవసరమైన కార్యక్రమాన్ని మీరు చర్చిస్తారని అప్పుడప్పుడు మీ సమాచారాన్ని అయితే నేను సలహా ఇచ్చడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఈ సమస్యలు మీ చర్చలోకి రాలేదు, మీ దృష్టిలో ఉన్నాయో లేవో తెలవదు. బతుకుదాం, మన పరిశ్రమలో మనమే బతుకుదాం అన్న ఆలోచన వచ్చింది. చాలా గొప్ప ఆలోచన. నేను మీకు ఈ వేదిక మీద నుంచి కంగ్రాచులేషన్స్. శుక్రవారం అంటే తిరుగుబాటుకు సాహసం చేసే ఉన్నాను. ఇవి దానికి మీరు పూనుకున్నందుకు నా 30-40 సంవత్సరాలు ఈ ఉద్యమంలోనే ఉండి వాళ్ళకు సొసైటీలు సాధించి సర్కారుకు దాని నుండి లాభాలు దొంగ పద్ధతుల్లో ఖజానాలు నింపుకునే అవకాశం లేకుండా నిరోధించగలిగినాము మన రాష్ట్రంలో. జ్ఞాపకం ఉంచుకోండి. అందువరకే ఇది చాలా విలువ కలిగిన పరిశ్రమ లేదనుకోకండి, వనాలు లేవనుకోకండి. వనాలు పెంచాలి. వనాలు పెంచడం ద్వారా ఈ వృత్తిని పెంచాలి. ఈ వృత్తి ద్వారా పరిశ్రమలు, నూతన పరిశ్రమలు వస్తాయి. వాటి ద్వారా మన ప్రాంతానికి, మన రాష్ట్రాలకు అన్ని పరిశ్రమల కంటే పెద్ద పరిశ్రమలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీన్ని మీరు విద్యార్థులు అవగాహన చేసుకోండి, అర్థం చేసుకోండి. మరింత శ్రద్ధతోటి పరిశీలన జరపండి. దీన్ని మీ ఎఫర్ట్స్ మాత్రం చాలా చక్కగా ఉన్నాయి. చాలా చైతన్యంతో మేము ఈ వృత్తిలోనే బతుకుతాం, మేము మా ప్రాంతాన్నే అభివృద్ధి చేస్తాం, దేశం కొరకు పాటుపడతామన్న మీ చెప్పడం నాకు చాలా ఆనందం కలిగింది. చాలా సంతోషపడుతున్నాను. ఉన్నదా లేదా వాళ్ళకి తెలుస్తలేదు. అయినా కానీ వనాలు ఉన్నాయనేది మాత్రం వాళ్ళకు తెలుసు, వనాలు పెంచగలుగుతామనేది మాత్రం వాళ్ళకు తెలుసు, పెద్ద పరిశ్రమలు సృష్టించబోతున్నా వాళ్ళకు తెలుసు.
అప్పుల పాలు కాకుండానే వనరులు పెంచుకోవచ్చని వాళ్ళకు తెలుసు. అందుకొరకు ఈ ఆఖరి సమయంలో నేను కూడా బాగా అలసి ఉన్నాను, ఆరోగ్యం సరిగా లేదు. అయినా కానీ వెంకట గారు 2-3 సార్లు ఎమ్మడబడే రావాలని పడ్డందుకు నేను వచ్చి కూర్చున్నాను. నేను ఒక్కనే కూర్చున్నానంటే నా సహచరులు బాలాగారు కూడా వచ్చాడు. ఇక నాకు పర్వాలేదు అనుకున్నాం, ఇద్దరం కూడా పర్వాలేదు అనుకున్నాం. ఆయన కూడా బాగానే మాట్లాడాడు. ఇక మధుయాత్రి అంటే లేదైనా భారతదేశంలో పేరు పొందిండు, బాగానే చలమనే అవుతుండు. రూలింగ్ పార్టీలో ఉండి గట్టి కార్యకర్తగా కనబడుతున్నాడు. కానీ రూలింగ్ పార్టీ మీద నాకు నమ్మకం లేదు. దానంతా చంద్రబాబు లాంటి 9 సంవత్సరాలు దోచుకున్న మనిషి మళ్ళీ తానేతానంటాడు. రాజశేఖర్ రెడ్డి నేను దిగను అంటాడు. అక్కడ ముషార పాకిస్తాన్ అన్నట్టే ఇక్కడ రాజశేఖర్ రెడ్డి అంటున్నాడు. మధుయాస్తి ఎంపీ గారు నాకు బాగానే నల్లగొండలో ఉన్న బిల్డింగ్కు పెద్ద మొత్తంలో సాయం చేశారు. వారికి ఈ సందర్భంలో ధన్యవాదాలు అర్పిస్తున్నాను. అక్కడ తయారాలు పెట్టింది 5 వేలకు యజమానులుగా ఉన్న మనుషులు వాళ్ళు తగాదా పెట్టిండ్రే కానీ దానికి ఎవరు అధ్యక్షులు ఉండాలి, ఎవరు